పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన లారీల యజమానులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బూడిదను తీసుకెళ్లేందుకు స్థానిక లారీలకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సుమారు 1000 మంది యజమానులు రోడ్డున పడి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎల్కలపల్లి బూడిద చెరువు వద్ద సంబంధం లేని వ్యక్తులు తమ లారీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని యజమానులు అంటున్నారు. రోజుకు ప్రతి లారీకి 3 ట్రిప్పుల బూడిదను తీసుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో తమ భూములు సర్వస్వం కోల్పోయి భూ నిర్వాసితులుగా మిగిలామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బూడిదను తీసుకువెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ పేరుతో ఒక్కో ట్రిప్పు బూడిదకు 4600 వసూలు చేస్తున్నారని, తద్వారా తమకు మిగిలేదేం లేదని వాపోయారు. ఉచితంగా ఎన్టీపీసీ యాజమాన్యం ఇచ్చే బూడిదకు మధ్య దళారులు తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం జోక్యం చేసుకుని నేరుగా లారీలకు బూడిదను తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక్కడ పరిశ్రమలలో మేము భూ నిర్వాసితులు ఉన్న కుటుంబాలన్నీ కూడా ఎక్కడ బతకాలి, ఇక్కడ వచ్చే పరిశ్రమలలో ఉన్న ఉపాధి మీదనే మేము అవకాశాలు పెట్టుకోవాలి. ఇక్కడ అనేక ఏళ్ళుగా ఉద్యోగాలు అమ్ముకోవడం, అది స్థానికుడు అయితే ఎక్కడైతే విమర్శ వస్తుందో అని చెప్పి బయటోనికి ఉద్యోగాలు పెట్టిస్తారు పైసలు తీసుకొని. ఇక్కడ దానికి వీళ్ళు వాళ్ళు అనే తారతమ్యం ఏం లేదు అందరు. రెండవదిగా మాకున్నది ఏంది, ఇక్కడ లారీలు నడవాలి. సింగరేణిలో ఒకప్పుడు 1500 లారీలు నడిచేది. అలాంటిది ఇవాళ ఏమైపోయింది, అక్కడి నుంచి లోడింగ్ లేక ఆ 1500 లారీల జాగాలో రోజుకి 20 లారీలు కూడా నడవని పరిస్థితికి వచ్చినాయి. మా సోదరులందరూ కూడా చాలా ఏళ్ళుగా లారీలు కొనుక్కొని ఉద్యోగాలు లేవు కాబట్టి ఏదో ఉపాధి చేసుకుందాం అని చెప్పి టిప్పర్లు కొనుక్కొని చాలామంది గరీబ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన డ్రైవర్ చేసి ఓనర్ లైన్ ఇసంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ ఈ బూడిదీలా ఇక్కడ ఒక మాఫియా జరిగింది. గత 5-10 ఏళ్ల కాలం ఒక తీరుండే, అప్పుడు 1000 రూపాయలకు 1200లకు 700లకు కూడా లోడ్ అయింది. ఇవాళ ఒక ప్రజాపతిని, పెద్ద ప్రజాపతిని, అవినీతి లేదు నేను అభివృద్ధి అని చెప్పుకునే ఒక గొప్ప ప్రజాపతిని ఆధ్వర్యంలో ఇవాళ ఒక మాఫియాగా మారి ఎన్టీపీసీ ఒకవైపు రూపాయికి ఇచ్చినా కానీ కూడా లోడింగ్ పేరు మీద 4600 నుంచి 12000 రూపాయలు దోసుకుంటుంది. మరి ఈ రూపాయి టెండర్ కథ ఏంటంటే, రూపాయి టెండర్ 115 మందికి వచ్చింది. 115 మందికి వచ్చినప్పుడు 4 మిషన్లు ఎందుకు పెట్టింది? ఈ 4 మిషన్లు ఎవరు చెప్తే ఇచ్చారు? మేము గతంలో కూడా ఇదే మాట్లాడాం. ఎవరు చెప్తే 4 మిషన్లు ఇచ్చారు? మరి ఈ 115 మందిలో ఇక్కడ కూడా రూపాయి టెండర్ వచ్చిన వాళ్ళు భూ నిర్వాసితులు ఉన్నారు, ఈ ప్రాంతంలో లారీలు కొనుక్కొని పనిచేసే ఆయన ఉన్నారు, ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు. వాళ్ళది ఆపకుండా 4 ఇప్పించి ఎమ్మెల్యే చెప్పిన 4కే ఇచ్చి వాళ్ళు రోజు సంచుల కమాన పైసలు తీసుకుపోతాను. 20 లక్షల నుంచి 30 లక్షలు వసూలు చేస్తున్నారు. పోనీ నువ్వు తింటున్నావు అంటే ఇప్పుడు మాకేమొచ్చింది అంటే, ఇక్కడ మాకు బూడిద లారీలు నడిచే లారీలు ఒకప్పుడు 70 లారీలు లోకల్ బండ్లు నడిచేటి, 20 లారీలు ఇటుక బడ్డీలో నడిచేటి. ఇవాళ పరిస్థితి ఏమైంది ఎరకనా, మా లోకల్ లారీలు 20 నడుస్తున్నాయి, బయటికి వెళ్ళి వచ్చే బండ్లు 180 నడుస్తున్నాయి. మా పరిస్థితి వీళ్ళను వాడుకొని 4 నెలలు సమ్మె చేయించి, 2 టర్ములు అట్లా సమ్మె చేయించి, వీళ్ళను వాడుకొని ఆ సమ్మెలు చేయించి బూడిదలో వచ్చి బూడిదల మాఫియాగా మార్చి ఈ విధంగా చేస్తుంది. నేను